ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట తహసీల్దార్ ఆఫీసులో కీలక ఫైళ్లు దగ్ధమైనట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను పోలీసులు ఫేక్ అని తేల్చారు. కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయంటూ సోషల్ మీడియాలో నిన్న వార్త వైరల్ అయింది. దీనిపై విచారణ చేపట్టిన రాజంపేట సబ్ కలెక్టర్ నదియాదేవి, డీఎస్పీ సుధాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్యాలయంలోని చిత్తు కాగితాలను మాత్రమే సిబ్బంది తగులబెట్టారన్న డీఎస్పీ సుధాకర్ తెలిపారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పనికిరాని పేపర్లు కొన్ని అప్లికేషన్ లాంటివి వేస్ట్ పేపర్లు మాత్రమే తీసి కాల్చినట్టుంది. దీంట్లో పర్సనల్గా మేడం గారే దాంట్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైనా ఉంటే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సోఫార్ అది పనికిరాని పేపర్లు. మామూలుగా యాప్ ఆఫీస్లో కూడా కొన్ని పనికిరాని పేపర్లు, చిత్తు పేపర్లు లాంటివి వాటిని కాల్చుకుంటారు. అలా కాల్చిన తప్పితే దీంట్లో ఎలాంటి ఏమీ లేదు. దీనిపైన ఎక్కువ అందాజన పని లేదు. మేడం గారు పూర్తిగా ఎంక్వైరీ కూడా చేస్తున్నారు.